ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 458వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇప్పుడు ఇంతవరకు నిన్నటి ఎపిసోడ్ వరకు కూడాను స్వామి శారీరక తపస్సును గురించి వివరించారన్నమాట. ఇక వాచిక తపస్సును గురించి 15వ శ్లోకంలో మనకి చెప్పబోతున్నారు. ఏమంటున్నారు స్వామి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అంటున్నారు స్వామి. ఇప్పుడు పాండవ మధ్యమా ఎదుట వారి మనసుకు తాపం కలిగించేటట్టు మాట్లాడకూడదు. మాట్లాడేటువంటి మాట సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా కూడా ఉండాలి అంటున్నారు స్వామి. ఇంకా సత్యశాస్త్రాలను పఠించాలి. ఇవన్నీ కూడాను మాట్లాడే మాట సత్యంగా ఉండడం, ప్రియంగా ఉండడం, హితంగా ఉండడం, సత్యశాస్త్రాలను పఠించడం అంటే స్వాధ్యాయం అన్నమాట. ఇవన్నీ కూడి వాంగ్మయ తపస్సు కిందకి వస్తాయి. ఇదే వాంగ్మయ తపస్సు యొక్క స్వరూపము అంటున్నారు స్వామి. అసలు బేసికల్గా గీత అనుష్ఠాన వేదాంతాన్ని బోధిస్తుంది. అనుష్ఠాన వేదాంతం అంటే ఏంది? ప్రాక్టికల్ వేదాంత. ప్రాక్టికల్గా వేదాంతాన్ని ప్రాక్టికల్గా చెప్తుంది భగవద్గీత. గీత దృష్టిలో వ్యవహారానికి వేదాంతానికి ఏం భేదం లేదన్నమాట. మామూలుగా వేదాంతం అంటే ఏంటి? ఏమంటారు? స్వరూప స్థితిలో ఉండి నిర్లిప్త భావంతో వ్యవహరించడమే వేదాంతం అంటాం కదా. నిత్యం ఎప్పుడు కూడాను స్వరూప స్థితిలోనే ఉండి, ఆత్మస్థితిలోనే ఉండి నిర్లిప్తమైనటువంటి భావంతో ఉండడమే వేదాంతం యొక్క అంతిమ ఉద్దేశం అన్నమాట. మరి ఈ గీత చెప్పేటువంటి జ్ఞానం అంతా కూడాను ఆ వేదాంతానికి ప్రాక్టికల్ అన్నమాట. అందుకే దీన్ని అనుష్ఠాన వేదాంతం అంటారు. ప్రతి అంశం కూడాను మనిషి ఎలా స్వరూప స్థితిలో ఉండగలడు, ఏ విధమైనటువంటి జ్ఞానం ఉంటే వాడు ఆ విధమైనటువంటి సరళిలో జీవించగలడు అన్నదానికి ప్రాక్టికల్గా మనకి చెప్తుంది భగవద్గీత అన్నమాట. ఇప్పుడు మనం వాచిక తపస్సును గురించి అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వాచిక తపస్సును గురించి సంబంధించి ఏముంటుంది? మన స్వామి ఏమంటున్నాడు 15వ శ్లోకంలో? మనుషులు పలికే మాటల్లో వేదాంతం ఉండాలి. నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడాను వాని స్వభావాన్ని, యోగ్యతను తెలియజేసేటువంటి ప్రమాణపత్రంలాగా ఉండాలన్నమాట. గుర్తించాలన్నమాట. అర్థమవుతుందా? ఏ నోట్లోంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట అతని యొక్క స్వభావాన్ని, యోగ్యతను తెలియజేసేటట్టుగా ఉండాలి అంటుంది గీత అన్నమాట. మామూలుగా బుద్ధిమంతులు మాటలలో అర్థాన్ని కాదు, ఎదుటివాడి మాటల్లో అర్థాన్ని కాదు, మాటల ద్వారా అతని యొక్క స్వభావాన్ని గ్రహిస్తారన్నమాట. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని, బాడీ లాంగ్వేజ్ అని, ఇవన్నీ కూడాను రీసెంట్గా మనం చూస్తున్నటువంటి ఎమర్జ్ అయినటువంటి అంశాలు. బాడీ లాంగ్వేజ్ అంటే వాడు కూర్చున్న విధానము, వాడు మాట్లాడే విధానము, వాడు ఆన్సర్ చేసే విధానము, ఇవన్నీ కూడాను వాడి యొక్క మనస్తత్వాన్ని పట్టిస్తాయన్నమాట. వాడి కళ్ళు, కంటి చూపు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టిస్తాయన్నమాట. అలాగా ఎవరైనా సరే బుద్ధిమంతుడైన వాడు మాట్లాడే మాటల్లో అర్థాన్ని కంటే కూడాను వాడి మాటల ద్వారా మనిషి యొక్క స్వభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చక్కగా గ్రహిస్తాడనమాట. సరే, ఇక అప్పుడు ఈ 15వ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడు? వాచిక తపస్సు యొక్క 2 విధానాలు, అంటే వాచిక తపస్సు అనేది 2 విధాల మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. ఒకటేమన్నాడు? వినేవారికి హృదయానికి కలవరపాటు కలిగించకుండా సత్యంగా, ప్రియంగా మాట్లాడడం. ఎదుటి వాడికి బెంబేలెత్తేటట్టు కాకుండా సత్యంగా ఉండాలి, ప్రియంగా, హితంగా మాట్లాడడం మొదటిది. రెండోది ఏంది? స్వాధ్యాయం చేయడం.
ఈ రెండు కూడాను వాంగ్మయ తపస్సు యొక్క లక్షణాలు అన్నమాట. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆ మాట మనం మాట్లాడేటప్పుడు ఆ మాట సత్యమే అయినప్పటికీ, సత్యవాక్య అయినప్పటికీ కూడాను ఆ దానిని పరుషంగా అప్రియంగా పలకరాదు అంటున్నారు స్వామి. ఈ దోషాలు మనలో ఎప్పుడు ఉంటాయి. నాలో బాగా ఉందన్నమాట ఈ దోషం, నాలో కూడా ఉంది ఇది. ఈ సత్యమైన కొంచెం అప్రియంగా అప్పుడప్పుడు, అన్ని సందర్భాల్లో కాదు, సత్యమైనప్పటి దాన్ని అప్రియంగా పలకరాదు అని స్వామి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇతరులకు ఆ పలుకు ఎలా ఉండాలంటే హితంగా ఉండాలి, మరి ప్రియంగా ఉండాలి అంటున్నాడు స్వామి. దీన్ని మనం బాగా అనుష్ఠానం చేయాలన్నమాట. ఒకప్పుడు చెడ్డ పనుల కంటే కూడాను చెడ్డ మాటల వలన ఎక్కువ ఫలితం, డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది, హాని జరుగుతూ ఉంటుంది అన్నమాట. పనుల కంటే కూడాను మాటల వలనే ఎక్కువ హాని కలుగుతూ ఉంటుంది. నాలుకను అదుపులో ఉంచుకోవడం అనేది చాలా అవసరమైనటువంటి విషయము అంటున్నారు ఇక్కడ స్వామి అన్నమాట. మన మాటలతో ప్రపంచంలోని శాంతిని భగ్నపరచకూడదు. ఉన్నట్టుండి నాయకులు ఉంటారు, ఒక్క మాట, ఆ జనాలలో ఒక్క మాట, వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మాట ఆ జనంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందన్నమాట. కాబట్టి మన మాటలతో ప్రపంచంలో శాంతిని భంగపరచకూడదు అంటున్నాడు స్వామి అన్నమాట. ఇక్కడ చూడండి, వాక్కులో మాట్లాడేటువంటి మాటలో ఆ కఠినత్వము, ఆ వాక్కులో దోషంగానే పోయినట్లయితే ఆ వాక్కు ఎలా తయారవుతుందంటే అటువంటి వాడు పలికేటువంటి వాక్కు పలికినట్లుగా ఫలిస్తుందన్నమాట. అతను ఏం చెప్తే, నోట్లోంచి ఏం మాట వస్తే ఆ మాట వాస్తవమై కూర్చుంటుందన్నమాట. అటువంటి వారి వాక్కుకి ఏం సిద్ధిస్తుందా అంటే అమృతత్వం సిద్ధిస్తుంది. భారతంలో శమీక మహర్షి కొడుకు శృంగి అనమాట. ఆ శమీక మహర్షి శృంగికి చెప్తాడనమాట ఈ అంశాన్ని. ఏంటి, అయ్యా బాబు, మునుల వాక్కు యొక్క శబ్దము బయటకి వచ్చే ముందే అక్కడే ఫలవంతం అవుతుంది. అంటే మునులు ఎవరైతే ఆ వాంగ్మయం, ఆ వాచిక తపస్సు కలిగి ఉంటారో ఆ మునుల యొక్క వాళ్ళు పలికేటువంటి మాట, ఆ శబ్దం బయటికి వచ్చేలోగా అది ఫలించే లోపలే ఫలవంతం అవుతుందట. అది లోపలే ఫలవంతమై బయటకు వస్తుందన్నమాట అంటాడనమాట శృంగితో. ఎందుకంటాడు, ఏ సందర్భంగా అంటాడు? పరీక్షణ్ మహారాజు వేటకెళ్తాడు. బాగా వేట చేసి అలసిపోతాడు, దప్పిక అవుతుంది. సమీపంలో ఏమైనా నీటి ఆవాసం ఉందా అని చూస్తాడు. ఒక ఋషి కుటీరం ఉంటుంది, శమీక మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆ మహారాజు నేరుగా వస్తాడు. శమీక మహర్షి బాగా మంచి ధ్యాన నిష్టలో ఉంటారు. ఆ సమయంలో 2-3 సార్లు పిలుస్తారు. శమీక మహర్షి ఆ ధ్యాన నిష్టలో ఉండి పాపము రాజుకి బదులివ్వలేకపోతారు. అరే, నేను మహారాజుని అనేటువంటి అహంకారం ఆయనలో పొడసూపుతుంది. నాకే సమాధానం ఇవ్వలేదా అని పక్కన ఒక చచ్చిన పాము ఉంటే ఆ పాముని తీసి శమీక మహర్షి మెడలో వేసేసి వెళ్ళిపోతాడనమాట. సరే, మా శృంగి శమీక మహర్షి యొక్క కుమారుడు ఎక్కడికో పని మీద వెళ్ళుంటాడు, వస్తాడు. ఆ చనిపోయిన పాము మహర్షి మెడలో ఉండడం చూసి శృంగి కొడుక్కి, నా తండ్రి మెడలో ఈ పామును వేసిన వాడు 7 రోజుల్లో తక్షకుడి చేత కాటుకు గురి అయిపోతాడు అనేటువంటి కఠోరమైనటువంటి శాపాన్ని ఇస్తాడనమాట. సరే, శమీక మహర్షి మళ్ళీ సమాధి నుంచి లేస్తారు. శృంగి ఆ విషయాన్ని తండ్రికి చేరవేస్తారనమాట. ఆ సమయంలో, అయ్యో తండ్రి, అబ్బాయి ఎందుకు చేసావయ్యా ఈ పని? నీవు సత్యవాదివి, నీ యొక్క వాక్కు ఖచ్చితంగా ఫలిస్తుందే. అతను మహారాజు, ప్రజల శ్రేయస్సును కోరేటువంటి మహారాజుకి ఈ విధమైన శాపం ఇచ్చావా అని బాధపడతాడనమాట. అంటే వాక్ తపస్సు యొక్క ఫలితం ఇలాగా ఉంటుంది అన్నది మనకి ఈ కథ వల్ల అర్థం కావాలన్నమాట. ఇప్పుడు మనం లౌకికంగా చూస్తుంటాం, ఎవరైనా ఒకరికి ఒక పని చెప్పామంటే వాడు కొంతమంది లీడర్స్ కూడాను ఏం చెప్పినా కూడా ఫాలోయర్స్ వాళ్ళు వినరు, వాళ్ళు ఆ మాటను తీసుకోరనమాట. ఎందుకు అనంటే ఆ లీడర్కి వాక్శుద్ధి లేదు అని అర్థం అనమాట. అదే వాక్శుద్ధి గలవాళ్ళు కానీ చెప్పినట్లయితే అది ఎంత శ్రమ అయినా ఆ కార్యాన్ని చెయ్యాలనే బుద్ధి ఎదుటివాడికి కలుగుతుందన్నమాట. కాబట్టి కోపము, ఉద్రేకము లేనటువంటి
రీతిలో వాక్కు ఉండాలి. అర్థమైందా? మామూలుగా విషయాలను భట్రాజులాగా స్తోత్రం చేయడం ఇవన్నీ యాక్చువల్గా కోపము, ఉద్రేకము, అదేవిధంగా భట్రాజులాగా స్తోత్రం చేయడం ఇవన్నీ కూడాను అసత్యవాదం కిందకే వస్తాయి. అసత్య వాక్యాలు నోటి నుండి ఒక్కటి కూడా రాకూడదు అని మహనీయులు మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ 15వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. అయితే ఈ వాచిక తపస్సు మన అందరికీ చాలా చాలా అవసరమైంది కాబట్టి ఈ వాచిక తపస్సును గురించి 15వ శ్లోకాన్ని గురించి రేపటి ఎపిసోడ్లో కూడాను 59వ ఎపిసోడ్లో కూడాను కొన్ని అంశాలని ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.